సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 174 వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్ 208గా మారుతుంది. అసలు ఈ సెక్షన్ ఏంటో తెలుసుకుందాం. దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి, ఒక చట్టబద్ధమైన అధికారం కలిగిన ఒక ప్రభుత్వ అధికారి, అంటే ఒక లీగల్ కాంపిటెన్సీ ఉన్నటువంటి ఒక అధికారి ఎవరైనా ఒక వ్యక్తిని స్వయంగా కానీ లేకపోతే ఒక ప్రతినిధి ద్వారా కానీ హాజరు కావాలి ఆ ప్రభుత్వ అధికారి ఎదుట అన్నప్పుడు తప్పకుండా హాజరు కావాలి. ఏవైతే నోటీసులు, ఆర్డర్లు, ఉత్తర్వులు లేకపోతే సమన్స్ జారీ చేస్తారో దాని ప్రకారం అవి తీసుకోవాలి, అలాగే హాజరు కావాలి, ఒక నిర్ణీత సమయానికి రావాలి. నిర్ణీత సమయానికి రాకపోయినా, నిర్ణీత సమయానికి వెయిట్ చేసి అటెండ్ కాలేకపోయినా, నిర్లక్ష్యంగా ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఒక నెల రోజుల వరకు జైలు శిక్ష, అలాగే 5,000 రూపాయల వరకు జరిమానా అనేది విధించబడుతుంది. ఇది మొదటి ఇంపార్టెంట్ పాయింట్. రెండవది ఏంటంటే తన ఎదుట అంటే కోర్టు ఎదుట స్వయంగా కానీ లేకపోతే ఒక ప్రతినిధి ద్వారా కానీ హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒక నిర్ణీత సమయానికి, నిర్ణీతమైనటువంటి ఒక తేదీకి ఉద్దేశపూర్వకంగా వాలంటరీగా ఈ కోర్టు ఎదుట కనుక ఎవరైనా హాజరు కాకపోతే, లేకపోతే ఒక కోర్టు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం వరకు వేచి చూసి ఆ టైంకి అటెండ్ కాకపోయినా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చెప్పాల్సిన సాక్ష్యం చెప్పకపోయినా, లేకపోతే ఈ ఏమంటారు దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా అంటారు. సో కోర్టుని ధిక్కరించినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోర్టుని గౌరవించాలి. నన్ను అడిగితే మీకైనా నోటీసులు, సమన్లు, ఆర్డర్లు ఏమైనా వచ్చినప్పుడు కోర్టు ఎదుట రావాలన్నా, లేకపోతే ఒక ప్రభుత్వ అధికారి ఎదుట అంటే హూ హ్యాజ్ అ లీగల్ కాంపిటెన్స్ వాళ్ళ ఎదుట అటెండ్ కావాలన్నప్పుడు తప్పకుండా అటెండ్ కండి, తప్పేం లేదు. మీరు తప్పుడు కేసులో ఉంటే లాయర్ని పెట్టుకోండి, కానీ మీకు నోటీస్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే అది మీ బాధ్యత. నేను తప్పు చేయలేదు అని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు అదొక అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. సో కోర్టు ఎదుట మాత్రం ఎవరైనా హాజరు కాకపోతే మాత్రం, లేకపోతే ప్రతినిధి ద్వారా కూడా హాజరు కాకపోతే మాత్రం ఉద్దేశపూర్వకంగా కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది. వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, అలాగే 10,000 రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది. సో ఈ సెక్షన్ గురించి అందరూ తెలుసుకోవాలి. బేసిక్ అవేర్నెస్ అందరికీ. ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీబడి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.